హాయ్ ఫ్రెండ్స్, మామిడికాయ పులిహోర చేశాను. చూడండి, ట్రై చేయండి, ఓ లైక్ చేయండి. చేసే విధానం నేను ఆయిల్ వేసి శనగపిండి ఇలా వేయించుకుంటున్నాను. మామిడికాయ చిత్రాన్నం వేస్తున్నాను. శనగపిండి ఇలా వేయించుకోవాలి. శనగపిండి ఇలా ఆయిల్లో తీసేసుకున్నాక జీలకర్ర, పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ, కరివేపాకు ఇలా వేసి వేయించుకోవాలి. మామిడికాయ చిత్రాన్నం తగినంత సాల్ట్ వేసి ఇలా వేయించాలి. ఇలా ఎర్రగడ్డలు వేగినాక తగినంత పసుపు, దీంట్లో కొంచెం పసుపు ఎక్కువ వేసుకోవాలి. మామిడికాయ చిత్రాన్నం పసుపు వాసన పోయేదాకా వేయించాలి. వేయించినాక శనగపిండి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ తురుము స్టవ్ ఆఫ్ చేసినాక వేసుకోవాలి. మామిడికాయ తురుము, కొత్తిమీర ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసి, ఇదేం ఎక్కువ ఉడకాల్సిన పని లేదు, వేడికే సరిపోతుంది. లేదంటే ఉడికిందనుకో పులుపు అంతా తగ్గిపోతుంది. కొత్తిమీర రైస్ మీదైనా వేసుకోవచ్చు. నేను వేసేస్తున్నాను. మళ్ళీ మామిడికాయ గుజ్జు మాత్రం ఉడకకూడదు, ఉడికిందంటే పులుపు తగ్గిపోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వేడన్నంలోకైనా కలుపుకోవచ్చు. నేను ఇలా కలిపేస్తాను.